రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? జగన్ గారి ప్రభుత్వం గెలుస్తుంది అనుకుంటున్నామండి. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? జగన్ గారికి ఓటేద్దాం అనుకుంటున్నామండి. ఎందుకని? అంటే మాకు అమ్మఒడి వచ్చిందండి. నాకు మా ఆయన గారికి రైతు భరోసా వస్తుంది. నాకు మిషన్ డబ్బులు పడినవి. కాబట్టి మేము జగన్ గారికి వేద్దామని అనుకుంటున్నాం. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటున్నారా? తాదారి వెంకట్రావు గారు సహాయ సహకారాలు అందిస్తారా? మొన్న రీసెంట్గా వచ్చారు కదండి, చూస్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విద్యా వైద్యానికి పెద్దపీట వేశారంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టేనండి. పిల్లలకి ఇప్పుడు బోర్డు స్కూల్ చూస్తుంటే చాలా బాగా ఉన్నాయండి. పిల్లల చదువు కానీ వాళ్ళకి ఇచ్చే కిట్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. వైద్యం కూడా ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉంది కాబట్టి విద్యా వైద్యానికి మట్టికి పెద్దపీట వేశారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు బాగున్నాయి, ఇప్పుడున్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు బాగున్నాయి. ఈ ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలే బాగున్నాయండి. అందరికీ అందుతున్నాయండి సంక్షేమ పథకాలు? అందుతున్నాయి. గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి బాగుందా, ఇప్పుడున్న పాలనలో అభివృద్ధి బాగుందా? ఇప్పుడున్న పాలనలోనే అభివృద్ధి బాగుందండి. బీసీలకు అధిక సీట్లు కేటాయిస్తూ వాళ్ళ సాధికారత పొందడానికి జగన్ పాటుపడుతున్నారు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అవునండి, బీసీలకు ఎక్కువగానే ఇచ్చారని ప్రాధాన్యత ఇచ్చారండి. బీసీ మేము కూడా బీసీనండి. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ గారు వస్తేనే బాగుంటుందండి. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు మా పిల్లల్ని స్కూల్కి పంపించుకునే విషయంలో కానీ మాకు రైతు భరోసా పడ్డ విషయం కానీ అన్ని రకాలుగా బాగుంది. ఇంకొకసారి కూడా ఇంకో అవకాశం ఇస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాం. జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరిగిందంటారా? న్యాయం ఖచ్చితంగా న్యాయం జరిగిందండి. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ కావాలని. ఎందుకని? ఆయన చేసిన ప్రతి మేలుని ఉపకారాలను బట్టి ఆయనకి ఓటేయాలనిపిస్తుంది. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను జగన్కే ఓటేద్దాం అనుకుంటున్నాను. ఎందుకని? ఆయన చేసిన చాలా పనులు చేశారండి, కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా చేశారు. దాని గురించి చేద్దాం అనుకుంటున్నాను. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి గారు మీకు అందుబాటులో ఉంటారా? సహాయ సహకారాలు అందిస్తారా? ఉంటారండి. జగన్ గారి ప్రభుత్వ పాలనలో విద్యా వైద్యానికి పెద్దపీట వేశారంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ అండి. అన్ని బాగా జరిగినాయండి ఈ ఊర్లో. జగన్ గారి పాలనలో సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయంటారా? అందరికి అందుతున్నాయండి. నాకైతే అందింది, అందరికి కూడా అందుతుంది. ఏమేమి వచ్చాయి చెప్పండి. నాకైతే రైతు భరోసా, వృద్ధాప్య పెన్షన్, మా ఆవిడకి అన్నీ అందుతున్నాయండి. మళ్ళీ ఎవరి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తేనే బాగుంటుందండి. ఎందుకని? ఆయన చేసిన ప్రతి మేలు ఉపకారాలను బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన రావాలనుకుంటున్నాను. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు జగన్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? ఆయన చేసిన మేలు కోసం అండి. కాకపోతే మాకు రుణమాఫీలు చేశారు, 18 ఏళ్ళు వేసారు, కాలనీకి పెట్టుకున్నామండి, 2 బిల్లులు వేసారు. మీ ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? జగన్కి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకని? ఆయన చేసిన మేలు, ఆయన మంచితనాన్ని బట్టి వేద్దాం అనుకుంటున్నానండి. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు అందుబాటులో ఉంటారా? సహాయ సహకారాలు చేస్తున్నారా? అదే అండి, ఇంకా మరి వచ్చారు, మంచి చేస్తామని మన మీటింగ్లో చెప్పారు. అప్పుడు వెళ్ళామండి మీటింగ్ కనుక. ఆయన కొత్తగా ఊరు వచ్చారు కదండి, ఇంకో ఊరు వచ్చినప్పుడు చెప్పారు, మళ్ళీ చేస్తామమ్మా అని అన్నారండి. జగన్ గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందరికి అందాయంటారా? రుణమాఫీలు 18 ఏళ్ళు అందేయండి. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను జగన్ వస్తే బాగుంటుంది. మీ ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? జగన్కే వేస్తాను. ఎందుకని? మాకు అన్ని సమకూరుతున్నారు కనుక. అంటే కోట, రేషను, ఆ తర్వాత మాకు పెన్షన్ 18 ఏళ్ళు కూడా పడుతున్నాయండి. అందుకే మళ్ళీ ఆ జగన్ అన్నే వస్తేనే బాగుంటుందని మా. జగన్ గారి పాలనలో సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయా? అందరికి అందుతున్నాయండి. మీకేం వచ్చింది? ఏం లబ్ధి పొందారు? అమ్మఒడి వస్తుందండి, అదే పెన్షన్ వస్తుందండి, అది 18 ఏళ్ళు పడ్డాయండి. మళ్ళీ అధికారంలోకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అన్న వస్తేనే బాగుంటుందండి. ఎందుకని? అందుకు మాకు అన్ని ఆయనే చూస్తున్నారు కనుక. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిశ్రమలు బట్టి వారు చేసిన అందరికీ, పెద్దవాళ్ళకి, వృద్ధులకి వారు జగన్ గారు చేసింది 90% బాగుంది. మీరు ఎవరికి కొట్టేద్దాం అనుకుంటున్నారు? నేను తాతకాలం అయితే నేను ఆరికేస్తాను. ఎందుకని? అంటే అభిమానం. జగన్ గారి పాలనలో సంక్షేమ పథకాలు అన్ని అందరికీ అందుతున్నాయంట. 90% అందరికీ అందుతున్నాయండి. గత ప్రభుత్వ పాలనలో విద్యా వైద్యం, ఇప్పుడున్న పాలనలో విద్యా వైద్యం అంటే అభివృద్ధి ఎవరు ఎక్కువ చేశారు? జగన్ గారు ఎక్కువ చేశారండి. ఎందుకంటే ఇంకో రకంగా మనం పోవటం కాదండి, చేయటం మాత్రం ఆయనే బాగా చేసి.